హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్స్. ఈరోజు కంది పచ్చడి చేస్తున్నాను. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. దాంట్లో ఒక గ్లాసు కందిపప్పు బాగా వేపుకోవాలి. కందిపప్పు దీంట్లోనే కొంచెం ధనియాలు చూడండి. పప్పు బాగా వేగిపోయింది. చల్లరాక కొంచెం ఉప్పు, ఒక్క చిన్నది చింతగింజంత చింతపండు వేసుకుంటే మిక్సీ పట్టేసుకోవాలి. ఇదండి కందిపప్పు పచ్చడి రెడీ. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రసం చేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కంది పచ్చడి. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. ఇదిగో రసం కూడా ఇది ఉడతా ఉన్నాయండి. రసము ఈరోజు మా ఇంట్లో కంది పచ్చడి. ఓకే బాయ్.